హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను గణేష్. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? సరిహద్దు దాటుతున్న రేషన్ బియ్యం, భారతవాసికి చిక్కిన బియ్యం బస్తాలను మోస్తున్న దృశ్యం. ఏది ఏడ రాసింది? రైట్, ఇగో మేడిగడ్డ నుంచి దాటుతున్నాయి ఇవి. ఈ దందా చాలా పెద్దది. అంతర్రాష్ట్ర ముఠా దోపిడీ కన్నా ఈ రేషన్ అక్రమ రవాణా దోపిడీ ఎక్కువ. చాలా పెద్ద నెట్వర్క్ ఇది. నెట్వర్క్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఏజెంట్గా ఉంటాడు. మీ అందరికి తెలుసు, నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఏజెంట్గా ఉండి ఆ ఏజెంటు పబ్లిక్ దగ్గర నుండి బియ్యాన్ని సేకరించి ఆయన పోయి ఇంకో ఏజెంట్కి అప్పచెప్తాడు. ఆ ఏజెంట్ ఏం చేస్తాడు? ఆయన డైరెక్ట్గా మిల్లర్లకు అప్పచెప్తాడు. ఆ మిల్లర్లో దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళా రీపాలిష్ చేసి జై శ్రీరామ్ అని, బీపీటీ అని కొన్ని బియ్యాల పేర్లు పెట్టి బస్తాలు కొత్తగా మాడిఫై చేసి దాంట్లో బియ్యం నింపి కిరాణా షాపులలో, సూపర్ మార్కెట్లలో అక్కడిక్కడ వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సన్న బియ్యాన్ని కూడా వీళ్ళు తరలిస్తున్నారు. ఇంతకుముందు దొడ్డు బియ్యాన్ని తరలించే వాళ్ళు ఇప్పుడు సన్న బియ్యాన్ని కూడా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంట్లో ఒక బడా బాబు ఉంటాడు. ఆయన దీనికి పెట్టిన పేరు అనుకోవాలి. ఇక ఆయన స్మగ్లింగ్ చేస్తూ ఉంటే పుష్పరాజే అనుకోవాలా. ఆయన బండి మేడిగడ్డ కాడైనా ఫోన్ చేసిన ఆగది, భూపాలపల్లి చెక్ పోస్ట్ కాడ పట్టుకున్నా ఆగది, ఎక్కడ పట్టుకున్నా ఆగది. అంతటి సర్కిల్ పెంచుకున్నాడు ఆయన. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన నేను పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, గుడ్డెత్తు చేలో పడ్డట్టు ఏదో అట్లా పోయి ఓ బస్తో 2 బస్తాలు సీజ్ చేసి మేము అది చేసినాం ఇది చేసినాం అంటారు, కానీ పెద్దగా ఏం చేయరు వీళ్ళు. దీంట్లో ఈ నెట్వర్క్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఈ స్మగ్లింగ్ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. స్మగ్లర్స్. ఇదంతా వీళ్ళకి తెలిసే నడుస్తూ ఉంటుంది. అయితే అప్పుడు దొడ్డు బియ్యాన్ని 8 రూపాయలకు, 6 రూపాయలకు, 7 రూపాయలకు బియ్యాలు కొని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఏది పుష్ప సినిమాలో కదా ఎర్రచందనం ఎట్లా స్మగ్లింగ్ చేస్తాడో అంతకంటే ఎక్స్ట్రా చేస్తారు వీళ్ళు. ఘోరంగా చేస్తూ ఉంటారు వీళ్ళు డైరెక్ట్ నడి రోడ్డు మీద నుంచి అడగపోతారు. వీళ్ళని ఎవరు ఆపరు. ఎవరైనా ఆపిర్రు అంటే ఫోన్ కొడతారు, వాళ్ళకి మామూలు పడేస్తారు, చలో వ్యాన్ మూవ్ అయితేనే ఉంటుంటుంది. ఇగో అంతటి స్మగ్లర్స్ వీళ్ళు. పుష్పనేమో ఎర్రచందనం పంపిస్తే ఈయన ఏం చేస్తాడు? బియ్యాన్నే తరలిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సన్న బియ్యాన్ని కూడా తరలిస్తున్నారట. భారతవాసి రాసిండు. రూటు మార్చిన దళారులు ద్విచక్ర వాహనంపై సరిహద్దు దాటుతున్న బస్తాలు. మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ మార్గంగా మహారాష్ట్రకు అక్రమ రవాణా. రూటు మార్చిన దళారులు ద్విచక్ర వాహనాలపై అక్రమ రవాణా. మేడిగడ్డ బరాజ్ సరిహద్దు మార్గం. పేదల రేషన్ బియ్యంతో లక్షల రూపాయల దందా. ప్రతిరోజు బస్తాల తరలింపు. అధికారుల నిఘా కరువు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన అధికారులపై ఉక్కుపాదం మోపాలంటున్న ప్రజలు. అయితే ఇన్ని రోజులు డీసీఎంలు, బోలేరోలు అవి ఉంటాయి కదా, దాని మీద బస్తాలకు బస్తాలు వాళ్ళు స్మగ్లింగ్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఇక అవి బంద్ పెట్టిరు. స్కూటర్ల మీద సైడ్లకు 2 బస్తాలు, ఆ సీటు మీద 2 బస్తాలు, ఆ ట్యాంక్ మీద ఒక బస్తా, అంతా ఇక బండి మీద దాన్ని ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసుకొని బండ్ల మీద, ఇది 2 వీలర్ బండ్ల మీద ఛత్తీస్గఢ్ దాటిస్తున్నారు. ఇప్పుడు దీనికి రేట్ ఎట్లా పలుకుతుందో తెలుసా? ఈ అక్రమ స్మగ్లింగు ఇదంతా రేటుకు ఘోరంగా రేటు పలుకుతున్నది. ఇప్పుడు ఈ సన్న బియ్యానికి 25 రూపాయలు ఇచ్చి ప్రజల దగ్గర కొంటారు. ఒక మధ్యవర్తి, ఒక క్యాండిడేటు ఒక ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఉన్న బియ్యాన్ని అంతా సేకరించి 25 చొప్పున కొంటాడు. ఈయన ఏం చేస్తాడు? ఆని మీద ఉన్నోడికి 30 రూపాయల చొప్పున అమ్ముతాడు. ఓకే, 30 రూపాయల చొప్పున అమ్మితే వాడంతా గ్యాదర్ చేసుకొని వాడు పైనోడికి అమ్ముతాడు. అంటే వాడు జిల్లా స్థాయిలో ఒకడు ఉంటే మండల స్థాయిలో ఉంటారు అన్నట్టు, వాడు గ్రామ స్థాయిలో ఉంటారు. గ్రామం స్థాయిలో ఉన్న క్యాండిడేట్ మండల స్థాయికి అప్పచెప్తాడు, మండల స్థాయిలో ఉన్నవాడు జిల్లా స్థాయిలో అప్పచెప్తాడు, జిల్లా స్టేట్ కదా వెళ్ళిపోతుంది. పోతా అంటూ 5 రూపాయలు వెరుక్కుంటూ పోతా ఉంటుంది. లాస్ట్కి మిల్లర్ దగ్గర పోయినాక అది కేజీకి 50 రూపాయలు చొప్పున అవుతుంది. అది ఏంటి మరి? కంట్రోల్ బియ్యం అని రాదు. జై శ్రీరాము, బీపీటీ, ఇంకేదో అని చెప్పి బియ్యం పేర్లు ఉంటాయి కదా, దాని మీద బియ్యం పేర్లు రాసి ఇది మన కిరాణా షాపులల్లో, సూపర్ మార్కెట్లలో అక్కడిక్కడ
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉన్నట్టు బస్తా చూస్తే మంచిగా ఇట్లా తెల్లగా ఉంటుంది. దాని ఇట్లా మనం రంధ్రం చేసి తీస్తే బియ్యం కూడా మంచిగా తెల్లగా నిగనిగా పడతాయి. అవి వండి తిన్న తర్వాత తెలుస్తుంది ముక్క వాసన, రీపాలిషింగ్ అని గప్పుడు తెలుస్తుంది. ఇక కొన్ని సీల్ తీసిన తర్వాత వాడు మళ్ళీ తీసుకుంటాడు, రిటర్న్ తీసుకోడు. తప్పకుండా మన వాళ్ళు ఏం చేస్తారు, దానిస్తూనే ఉంటారు. గట్లా అంటే ఇప్పుడు వీళ్ళకు ఈ విధంగా దందా నడుస్తూ ఉంటుంది. ఇక వీళ్ళకైతే అందరు అధికారులు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఒక్క అధికారి కూడా నేను చెయ్యను అన్నాడు. అధికారులు ఎవరైతే పట్టుకుంటే వాళ్ళకు మామూలు పోతాయి. ఇది పెద్ద నెట్వర్క్. ఈ నెట్వర్క్లో ఒకవేళ సిబిఐ కానీ సిఐడి కానీ వీళ్ళు కనుక వచ్చి వెరిఫికేషన్ చేస్తే వీళ్ళను పట్టుకుంటే ఈ నెట్వర్క్లో బడా లీడర్లు, బడా కాంట్రాక్టర్లు, బడా అధికారులు, పెద్ద స్థాయి అధికారులు మొత్తం బయటపడతారు. అందరికీ ఇందులో హస్తం ఉంటుంది. రైట్. ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతంలో జోరుగా సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జోరుగా సాగుతుందనే ఆరోపణలు ఎక్కడన్నా డైరెక్ట్గా పంపిస్తున్నారక ఇక ఆరోపణ ఏంది? బండ్ల మీద స్కూటర్ల మీద పట్టుకునే పోతే ఉండే. ఇగో చూడు, ఇగో ఇది అదే ఫోటో. ఇక్కడ ఇగో ఈ కుంభకర్ణుని పక్కమంటున్న ఫోటో ఉందా? ఇక ముందట 2 బత్తాలు, సీటు మీద ఒక బత్త, వెనక ఒక బత్త కట్టుకున్నాడు, ఇటో బత్త అటో బత్త. భలే లేదు ఇలాది. 4 వీలర్ కంటే 2 వీలర్ మీద ఇంకో 2 బత్తాలు ఎక్కువ పోతాయి. రైట్. ఇక ఫోటో గురించి చూసుకుంటే భారతవాసికి లభించిన ఫోటోలో ఒక ద్విచక్ర వాహనంపై బియ్యం బస్తాలను మోసుకెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామాలలో పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని సరిహద్దు దాటి మహారాష్ట్రలో అధిక ధరలకు విక్రయిస్తూ దళారులు లక్షల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో భారీ వాహనాల ద్వారా రవాణా చేయడంలో అధికారుల దృష్టికి వచ్చిన అవకాశం ఉండేది. దీంతో దళారులు వ్యూహం మార్చి ద్విచక్ర వాహనంపై 2-3 బస్తాలు చొప్పున తరలిస్తూ అనుమానం రాకుండా సరిహద్దు దాటిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. చిన్న విడతలుగా రవాణా చేయడం వల్ల చెక్ పోస్టులు, నిఘా వ్యవస్థలు తప్పించుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఒక పెద్ద వ్యాన్లా ఈ రేషన్ బియ్యం గుట్ట పడకపోతే అధికారి ఏం చేస్తాడు? చూసి ఏం చేస్తాడు? ఇది ఏదో అక్రమ రవాణా అని చెప్పి ఆపుతాడు. స్కూటర్ల మీద 2-3 బస్తాలు వేసుకుపోయినా అనుకో, ఎందుకు బాబు అంటే, సార్ నేను తినడానికి లేవు కొనుక్కొని పోతాను అంటాడు. అంటే ఈ రోజు అయినా బండి మీద ఒకడు పోతాడు, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో బండి మీద కొందరు పోతాడు. అంటే వీళ్ళు ప్లేసులు, బండ్లు ఇవన్నీ మారుస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద నెట్వర్క్ అని చెప్తున్నా కదా, ఎప్పనో చెప్తున్నా. ఇది మామూలు నెట్వర్క్ కాదు. కానీ దీన్ని అరికట్టేందుకు సివిల్ సప్లై డిపార్ట్మెంటు గుడ్డెత్తు లెక్క వేరిస్తుంది. ఇట్లా పునుకుతా ఉంటుంది. అంటే చేన్లో పోయి 4 ఈకలు మేస్తుంది అంతే. అది ఏంటిదో తెలియదు. ఈకలు మేసి సపరేట్గా పోయి అలా కూసుంటుంది. ఎందుకు? ఆడ ఏ గడ్డి తిన్నదో తెలియదు. వాళ్ళు పెట్టే గడ్డి తిన్నదా లేకపోతే చేనులో ఉన్న గడ్డి తిన్నదా తెలియదు. 2 బత్తాలు సీజ్ చేసి చలో ఆఫీసు ఒకటే. ఆఫీసు పోయిందంటే ఇక్కడ ఇది పోతూనే ఉంటుంది, అది నడుతూనే ఉంటుంది. ఏదో అట్లా రేర్గా వీళ్ళకు ఎవడో చిన్నవాడు ఒకవేళ ఒక గ్రామ స్థాయిలో 10 క్వింటాలు 5 క్వింటాలు జమ చేసి ఆడ పెడితే ఎవడో తెలియని ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి వీళ్ళను సీజ్ చేస్తారని అసలోని పట్టుకోరు. కింద ఉన్న స్థాయిలోనే పట్టుకుంటారు వీళ్ళు. మన అధికారులు అసొంటి మహానుభావులు. సో మొత్తానికి ఏదేమైనా కానీ ఇగో రేషన్ బియ్యాన్ని దొడ్డు బియ్యం ఉన్నప్పుడు జమాన్లా తరలించిర్రు. జమాన్ అంటే ఇప్పటిది కాదు, ఇది దందా 2008 నుంచి స్టార్ట్ అయినట్టున్నది ఈ దందా. అప్పటి నుంచే ఈ దందా నడుస్తూ ఉన్నది. అప్పుడు కొంచెం 2008లో చాలామందికి దీని మీద అవగాహన లేదు. అప్పుడు మస్తు సంపాదించుకున్నారు ఒక్కొక్కడు. ఇప్పుడు కొంచెం సోషల్ మీడియా వచ్చింది, యూట్యూబ్లని, ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇంత ఫోటో కొట్టగానే కదా పెడుతున్నారు. ఎక్కడెక్కడ అధికారులు అప్రమత్తం అవుతున్నారు. అయినా కూడా అధికారులను మొత్తం మూసుకుంటూ, అధికారులను మొత్తం కమ్ముకుంటూ పడకపోతున్నారు. జరుగుతున్నది. అధికారులు కేవలం అక్కడ ప్రేక్షకులే. ఇప్పుడు వ్యాన్ పట్టుకున్నా అనుకో, ఏం చేస్తాడు? ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, సార్ ఇట్లా వ్యాన్ పట్టుకున్నాను సార్ అని ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఏమంటాడు? నడువయా నుంచి అంటాడు. కథం ఈయన మూసుకొని పోవాల్సిందే. ఒకవేళ నడువయా అంటే నడవపోయింది అనుకో, మరి ఈయన పోస్ట్ ఉంటుందో ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు. మరి
అది ఆ బాధ కూడా వచ్చింది గోస. సో మొత్తానికైతే ఇలాంటి దందా నడుస్తూ ఉన్నది. సో ప్రజలారా ఈ న్యూస్ షేర్ చేయండి, అధికారుల దృష్టికి పోయేటట్టు చేయండి, జీనియస్ గ్లోబల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ.